హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి నిలయంకి వెళ్ళాను. ఈ వీడియో అయితే నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. జనవరి మంత్లో ఉద్యాన ఉత్సవం అనేది జరిగింది. సో ఆ టైంలో అయితే నేను వెళ్ళాను. చాలా లేట్గా అన్నది నేను వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ రాష్ట్రపతి నిలయం చూడడానికి ఏమేమి ఉన్నాయి, అలాగే ఇక్కడ టైమింగ్స్ ఏంటి, ఎంట్రీ ఫీ ఎంత, అసలు ఎలా వెళ్ళాలి ఏంటన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. మీరు ఎంట్రీ టికెట్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు టికెట్ అన్నది తీసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మండే హాలిడే. రాష్ట్రపతి నిలయం వెబ్సైట్ అన్నది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎంటర్ అవ్వగానే ఈ లొకేషన్కి సంబంధించిన మ్యాప్ అన్నది ఉన్నది. సో అది చూసుకొని ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి ఏంటన్నది మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడైతే రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవం కాబట్టి అప్పుడైతే బ్యాగ్ చెకింగ్ కూడా చేశారు. సో నార్మల్ డేస్లో మరి ఉంటుందో లేదో అయితే నాకు ఐడియా లేదు. సో ఆ టైంలో అయితే బ్యాగ్స్ అనేది చెకింగ్ చేశారు. సో చూస్తున్నారు కదా, మేము ఉద్యాన ఉత్సవంలోకి మేము ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక 50 మీటర్స్ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ నాలెడ్జ్ గ్యాలరీ అని ఉంటుంది. ఇప్పుడైతే ఉద్యాన ఉత్సవ్ కాబట్టి రకరకాల మొక్కలతో అన్నది ఇక్కడ డెకరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ చాలా ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నది ఇక్కడ పెట్టారు. సో మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో. సో ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే స్కానింగ్ బోర్డ్ అన్నది పెట్టారు. సో మీరు ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆ ప్లాంట్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఆ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆ ప్లాంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నది మీకు వస్తాయి అన్నమాట. ఇక్కడైతే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫొటోస్ అన్ని తీసుకొని ఇక్కడ సన్ఫ్లవర్ కూడా ఉన్నది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సన్ఫ్లవర్స్ దగ్గర కూడా చాలా మంది వెళ్ళి ఫొటోస్ అన్నది తీసుకుంటున్నారు. సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం నాలెడ్జ్ సిటీకి, నాలెడ్జ్ గ్యాలరీలోకి. సో ఇక్కడైతే ఓన్లీ మనకి రాష్ట్రపతి గారు ఎలాంటి వెహికల్స్ యూజ్ చేశారు ఏంటి, ఆ కాలంలో ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి అన్నది ఈ నాలెడ్జ్ గ్యాలరీలో చూపించడం జరిగింది. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, ఇండిపెండెన్స్ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటన్నది ఇక్కడ ఫొటోస్ రూపంలో తెలియజేశారనమాట. మన ఇండియాలో అయితే 3 ప్రెసిడెంట్ హౌసెస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క నేమ్ ఉంటుంది. రాష్ట్రపతి నిలయం, రాష్ట్రపతి నివాస్, అలాగే రాష్ట్రపతి భవన్. ఉత్తరాఖండ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. సో ఏంటంటే ప్రెసిడెంట్ ఎవ్రీ ఇయర్ ఈ 3 ప్లేసెస్కి ఒకసారి అన్నది విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, ఇది చూసిన తర్వాత మనం ప్రెసిడెంట్ గారి నిలయంకి వెళ్ళిపోదాం. నాలెడ్జ్ గ్యాలరీలో అయితే ఫొటోస్ అండ్ వీడియోస్కి అలౌ లేదు. మీ అందరికీ నేను చూపించాలి కాబట్టి వీడియో తీసాను. సో ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రావచ్చు కానీ వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు రాలేరు కదా. సో వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళకి కూడా చూసినట్టు ఉంటుందని ఈ వీడియో నేను తీసాను. రాష్ట్రపతి నిలయం ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. రాష్ట్రపతి నిలయం టోటల్ 90 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ అన్నది చేశారు. ఇది 1860 ఇయర్లో అయితే కన్స్ట్రక్షన్ అన్నది జరిగింది. ఇప్పుడైతే మనం అందరం రాష్ట్రపతి నిలయం అని పిలుస్తున్నాం కదా. ముందుగా ఏ నేమ్ ఉండేదో మీ అందరికీ ఐడియా ఉన్నదా? రెసిడెన్సీ హౌస్ అని పిలిచేవారు. వింటర్ సీజన్లో అయితే ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చి ఒక 2 వీక్స్ అన్నది ఉండడం జరుగుతుంది. సో ఏనా మీటింగ్స్ అవన్నీ ఇక్కడే కండక్ట్ చేసుకుంటారు. సో మనమైతే నాలెడ్జ్ గ్యాలరీని కంప్లీట్ చేసుకొని రాష్ట్రపతి గారు ఉండే మెయిన్ బిల్డింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదేనండి రాష్ట్రపతి గారు ఉండే హౌస్ అన్నమాట. ఇది కన్స్ట్రక్షన్ చేసి మొత్తం టోటల్గా 165 ఇయర్స్ అవుతుంది. ఈ బిల్డింగ్ లో టోటల్ గా 16 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా అసలు వీడియోస్ ఫొటోస్ కూడా అలౌ చేయలేదు. సెక్యూరిటీ వాళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ ఎవరైనా ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నట్లయితే మీకు వెంటనే మొబైల్ అన్నది తీసుకొని వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ పూర్తిగా డిలీట్ చేసేస్తున్నారు. సో వెళ్ళినప్పుడు ఫొటోస్ తీయకుండా చూడడానికి ప్రయత్నించండి. బిల్డింగ్ పక్కనే కొంచెం పక్కకు వెళ్ళినట్లయితే మీరు
కిచెన్ టర్నల్ కూడా చూడొచ్చు. ఈ టర్నల్ నుంచే కిచెన్లో నుంచి డైనింగ్ రూమ్లోకి ఫుడ్ అన్నది తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే చాలా నీట్గా అన్నది అరేంజ్ చేశారు. ప్రీవియస్గా అయితే ఇలా ఉండేది కాదు. మనం ఎలా ఉండేది ఏంటన్నది కూడా ఇక్కడ ఫొటోస్ రూపంలో మనకి తెలియజేశారనమాట. అంటే 1860లో కట్టారు కదా, సో అప్పుడు ఎలా ఉండేది టర్నల్, ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటన్నది ఇక్కడ ఫొటోస్ అన్నది చూపించడం జరిగింది. నేను చెప్పాను కదా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ అరేంజ్ చేశారని. అక్కడ పెయింటింగ్స్ కూడా ఏంటంటే హిందూ సాంప్రదాయం, ఒక వెడ్డింగ్ సెలబ్రేషన్స్, అలాగే ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి ఏంటన్నది కూడా అక్కడ చూపించడం జరిగింది. రాష్ట్రపతి నిలయం దగ్గరలోనే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ సమోసా నుంచి బిర్యానీ వరకు అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది. రాష్ట్రపతి నిలయం మొత్తంగా చూడాలంటే మనకి ఒక 2 hours టైం అయినా పడుతుంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఉద్యాన ఉత్సవ్ టైంలో ఈవినింగ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నది అరేంజ్ చేశారు. సో ఈవినింగ్ ఒక 4 నుంచి నైట్ 10 వరకు అప్పుడు ఉండింది. సో ఇప్పుడైతే మనకి నార్మల్ డేస్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో ఇక్కడైతే నేను కల్చరల్ ఈవెంట్స్ని కూడా ఎంజాయ్ చేసి నేను అలాగే టర్నల్ దగ్గర కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడైతే పొంగల్ టైంలో వెళ్ళాను కాబట్టి రంగోలీ చాలా బాగా వేశారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, మీరు కూడా చూసేయండి. రాష్ట్రపతి నిలయం మెయిన్ బిల్డింగ్ చూసిన తర్వాత మీరు చిల్డ్రన్ పార్క్, అలాగే రాక్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, అలాగే అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది.
రాక్ గార్డెన్కి వెళ్ళే వేలో ఈ స్టెప్ వెల్ అన్నది ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి పూర్తిగా హిస్టరీ అన్నది వీళ్ళు ఈ గోడల పైన అంతా రాశారనమాట. సో ఇక్కడైతే పూర్వకాలంలో ఎద్దులతోటి నీళ్లు తోడించేవాళ్ళు. సో మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నీళ్ళు అది తోడుతున్నాయి ఎద్దులే. సో ఆ ప్రాసెస్ కూడా నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ స్టెప్ వెల్ అయితే మనం దూరం నుంచే చూడడం జరుగుతుంది, దగ్గరికి అయితే వాళ్ళు అలౌ చేయరు, చుట్టూరా సెక్యూరిటీ గార్డ్స్ అన్నవి ఉంటారనమాట. ఈ స్టెప్ వెల్ తర్వాత మనకి గార్డెన్స్ అన్నవన్నీ ఉంటుంది, రాక్ గార్డెన్, అలాగే హెర్బల్ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్. సో అక్కడే ఒక టెంపుల్ ఉంటుందని కూడా చెప్పాను కదా, సో మీరు టెంపుల్లో కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, అలౌ చేస్తారు. ఇదైతే మొత్తం 90 acresలో కన్స్ట్రక్షన్ అన్నది చేశారు ఈ బిల్డింగ్ మొత్తం. మనకి ఏంటంటే ఇక్కడ గార్డెన్స్, హెర్బల్ గార్డెన్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇక్కడైతే మనం ప్రతి మొక్కకి అసలు ఎటువంటి డిసీజెస్కి అవి క్యూర్ అవుతాయి ఏంటన్నది అక్కడ డీటెయిల్గా అన్నది రాయడం జరిగింది అక్కడ. అలాగే ప్రతి ఒక్కరికి రాశి అలాగే నక్షత్రం కూడా ఉంటుంది కదా, ఏ రాశి వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి మొక్కలు అవి పెంచాలి ఏంటి అన్నవి కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా ఈ గార్డెన్లో అన్నవి బోర్డు పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎద్దులు అన్నది వాటర్ అన్నది ఇలాగా వెల్లో నుంచి వాటర్ అన్నది తీస్తున్నారు. సో ఇదండి ఇవన్నీ చూసేసిన తర్వాత ఎగ్జిబిషన్ జోన్లోకి ఎంటర్ అయిపోయాను. సో అప్పుడేంటంటే ఉద్యాన ఉత్సవ్ కాబట్టి ఎగ్జిబిషన్ అన్నది పెట్టారు, నార్మల్ డేస్లో అయితే ఉండదు. సో అక్కడైతే జస్ట్ ప్లాంట్స్ అలాగే డ్రెస్సెస్, సీడ్స్, టాయ్స్ అలాగే వెజిటేబుల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అన్ని పెట్టడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఇలాంటి ప్లేసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు హైదరాబాద్లో. సో మనకి తెలియలేని ప్లేసెస్ చాలా ఉంటాయి కదా, సో అలాంటివి నేను ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను.